అందరికీ జై భీమ్. నాగర్ కర్నూల్ ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి ఆల్ పార్టీ అభ్యర్థులకు జై భీమ్లు, అలానే కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నాగర్ కర్నూల్ ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం పార్లమెంట్ వ్యవస్థలో. ఎందుకంటే రిజర్వేషన్ పరంగా ఇదొక సీటు కూడా. కాబట్టి ఈ రిజర్వేషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా దళిత సామాజిక వర్గానికి కూడా ఇదొక ఇవ్వడం గొప్ప వరం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకొని భారత రాజ్యాంగం అయితే రాసినాం, కానీ సీట్ల మీద ఎవరు కూర్చుంటారో చెప్పి ఏదైతే మనము సమాజంలో అభివృద్ధి కావాలంటే ఒక పార్లమెంటు వ్యవస్థలో మన యొక్క గలం వినిపించాలి, మనకు అన్నిటి గోసలు వినిపించాలి, మన యొక్క ఆర్థిక మూలాలు వినిపించాలి, మనకు ఏం కావాలని చెప్పి అసెంబ్లీలలో కానీ పార్లమెంటు వ్యవస్థలో కానీ మన ఒక నాయకుడు ఉండాలని చెప్పి ఆ రోజు కొట్లాడి 2 ఓట్ల సిద్ధాంతాన్ని కూడా మళ్ళీ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆశపడి కొట్లాడిండో ఆ ఆశలను కన్నీళ్లు చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు కూడా ఈ 2 ఓట్ల సిద్ధాంతాన్ని తీసుకొస్తే ఈ సంబంధ కులాలు కానీ సంబంధ వర్గాలు కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేద ప్రజలు భారతదేశంలో అభివృద్ధి అయితే ఈ ఓటు ద్వారా ఏదైతే శాసనం అవుతుందో ఇప్పుడు భారతదేశాన్ని ఏలాలంటే కష్టమైపోతుందని చెప్పి ఆ రోజు దాన్ని రద్దు చేయడంతో మళ్ళీ అదే సిద్ధాంతంతో 2 ఓట్ల సిద్ధాంతం రావాలంటే ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే గొప్ప నాయకుడు బీసముల్ల ఏసప్పన్న గారు 30 సంవత్సరాల నుంచి పార్టీ విడవకుండా బహుజన వాదాన్ని మోస్తూ కన్నీళ్లను కష్టాలను ఏదైతే పేద వర్గాల నుంచి చూసినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి మనము ఏదైతే పార్లమెంటులోకి పంపిస్తే మన దళం కానీ మన గలం కానీ మన కన్నీటి గోసలు కానీ మన బతుకులు కానీ మారుతాయి. ఎందుకంటే రిజర్వేషన్ ప్రకారంగా ఎవరైతే పార్లమెంటు వ్యవస్థలోకి వెళ్ళిర్రో ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోవడం మన దురదృష్టకరం. ఎందుకంటే ఆ పార్టీలు వాళ్ళని గెలిపించుకుంటున్నాయి, ఆ అగ్రవర్ణ నాయకులు చేతుల్లో ఇల్లు కీలుబొమ్మల్లాగా మారుతున్నారు తప్ప ఈ కులాలను ఈ మతాలను కానీ ఈ వర్గాలను కానీ ఏదైతే డెవలప్మెంట్ చేద్దామని లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కరెక్ట్ హాస్పిటళ్ళు లేకపోవడం దానికి నిదర్శనం, ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ స్కూళ్ళు కూడా లేకపోవడం దానికి నిదర్శనం, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఉపాధి లేకపోవడం దానికి నిదర్శనం, ఇప్పటి వరకు కూడా బహుజనులందరికీ కూడా పేద వర్గాలకు కూడా పొలాలు కానీ ఏవైనా కానీ ఇండ్లు కానీ లేకపోవడం కూడా దానికి నిదర్శనం. కనుక దీని వర్గాల మీద ఎవరు కొట్లాడతలేరు. కాబట్టి అసలైన రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీలో ఏనుగు గుర్తు మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్తే ఏదైతే పార్లమెంట్ వ్యవస్థలోకి భారీ మెజారిటీతో వెళ్తే అక్కడ మన యొక్క అభివృద్ధి నాగర్ కర్నూల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా దీనికి సమసూచికంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని చూసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న పార్లమెంటు వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు కానీ సిగ్గుపడే విధంగా కూడా చేసి చూపిస్తాడు అభివృద్ధి అనేది ఏందో అని చెప్పి నేను చెప్తున్నాను. ఇక్కడ వ్యక్తులు కాదు మాట్లాడేది. మిత్రులారా ఒకసారి గుర్తుపెట్టండి, ప్రజలారా, వ్యక్తులు ఎప్పుడు మాట్లాడరు, వాళ్ళ కింద బానిసల్లాగానే ఉన్నారు. మన బిడ్డలంతా మన అన్నలంతా రిజర్వేషన్ పరంగా సీట్లలో కూర్చున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా మాట్లాడతలేరంటే వ్యక్తులు మాట్లాడరు, పార్టీ సిద్ధాంతాలు మాట్లాడతాయి, పార్టీ విలువలు మాట్లాడతాయి. కనుక బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి దమ్మును నాగర్ కర్నూల్లో నిలదొక్కుకోవాలి, రిజర్వేషన్ను మనం అనుభవించాలి, రిజర్వేషన్లో ఏం జరుగుతుంది అనేది చెప్తే బీసముల్లో వేసే పనులను ఏనుగుర్తుతోటి భారీ మెజారిటీతోటి పార్లమెంటు వ్యవస్థలోకి పంపాల్సిన విషయం ఖచ్చితంగా ఉంది. అలానే ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాం. భారత రాజ్యాంగాన్ని కానీ ఏదైతే భారత రాజ్యాంగం వల్ల వచ్చినటువంటి ఏదైతే సౌభాగ్యాలు కానీ మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీకి మీరు ఓట్లు వేయాల్సిన విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇవాళ గూడుకు లేక గుడ్డకు లేక ఏదైతే ఎండనక వానకనక మన ప్రజలంతా కూడా ఏదైనా కానీ కష్టాల పాలవుతున్నారు, కానీ రోజుకు అభివృద్ధి మాత్రం జరగట్లేదు. నాగర్ కర్నూల్లో అభివృద్ధి జరగాలంటే మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ఖచ్చితంగా పార్లమెంటు వ్యవస్థలోకి వెళ్ళాలి. ఇక 6 గ్యారంటీల విషయానికి వస్తే మళ్ళీ ఎప్పట్లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చూసినా కానీ బహుజనులను మోసం చేస్తూనే ఉంది. దానికి మనం బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మన బహుజనవాదం మాత్రం అసెంబ్లీలలో కానీ పార్లమెంటు వ్యవస్థలో కానీ ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.